హాయ్ అండి. ఇందాకటి షాట్‌లో మనం కొన్ని పూజా విధానాలు చూసాం కదా! ఇది సెకండ్ స్టేజ్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఈ టెంపుల్‌కొస్తాం. ఇక్కడ కనిపిస్తున్న గోపురమే మెయిన్ శనీశ్వరుడి గోపురం అనమాట. ఇది డొనేషన్ సెంటర్. ఇదేమో యజ్ఞశాల. ఇక్కడే చేస్తారంట యజ్ఞాలన్నీ. ఇదేమో మనం శనీశ్వరుడికి ఆఫర్ చేయడానికి తెచ్చుకున్నవన్నీ ఇక్కడే వెయ్యాలి. నూనె, నవధాన్యాలు అన్నీ ఇలా ఈ పార్ట్‌లోనే వెయ్యాలంట. ఇక్కడ వేసిన నూనె అన్నిటిని కలెక్ట్ చేసి శనీశ్వరుడి మీద మనకి శివాలయాల్లో శివుడి పైన అభిషేకం చేసే ఆ పాట్స్‌లా ఉంటాయి కదా! అలాంటిదే ఉంటుంది. దాంట్లో కొంచెం కొంచెంగా వేస్తారంట. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకొక కొంచెం వెరైటీ పద్ధతి. మనం సౌత్‌కి, నార్త్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇదేనండి మెయిన్ శనీశ్వరుడిది ప్రతిమ. ఇలాగే ఒక చిన్న రాయిలా ఉంటుంది బ్లాక్ కలర్‌లో. ఇదే మెయిన్ విగ్రహం అంట. దాని పక్కన చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇదే మెయిన్ టెంపుల్. దీని ఎదురుగుంట ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎలా పూజ చేసుకోవాలి? ఏమేముంటాయి? మేమిక్కడ ఫేస్ చేసిన స్కామ్ గురించి అన్నీ క్లియర్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.